Praise the Lord. Praise the Lord. Today we have come here to study about yoga. ఈరోజు మనం ఇక్కడ యోగా గురించి తెలుసుకోవడానికి వచ్చాం. Why should we Christians study yoga? మనం క్రైస్తవులంగా యోగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటారా? Let me read one verse for you. ఒక వచనం నేను మీకు చదివి వినిపిస్తాను. Romans chapter 12 verse 1 and 2. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 మరియు 2 వచనాలు. Can somebody read it in Telugu? తెలుగులో ఎవరైనా చదువుతారండి? Romans chapter 12 verse 1 and 2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయిన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగ్గు వలన రూపాంతరమును పొందుడి. In Romans chapter 12, Apostle Paul very clearly says, your body and your mind should be submitted to the Lord. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఏం చెబుతున్నాడు అంటే, మీ శరీరము మీ మనస్సు రెండు కూడా సంపూర్ణంగా దేవునికి సమర్పించబడాలి. In yoga, both these aspects are covered. మరి యోగాలో ఈ రెండు విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారండి. So we as Christians are responsible to examine whether we can practice yoga or not. కాబట్టి క్రైస్తవులుగా మనము ఈ యోగా అనే పద్ధతిని అవలంబించకూడదా అన్న విషయం పైన మనం మననం చేసి తీరాలి. ఆ బాధ్యత మనపై ఉంది. In Maharashtra, in the schools, if you do yoga, you will get extra marks. మహారాష్ట్రలో మరి స్కూల్కి వెళ్ళే విద్యార్థులు స్కూళ్లలో కనుక యోగా చేస్తే వాళ్ళకు మామూలుగా వచ్చే మార్కుల కంటే ఎక్కువ మార్కులు ఇస్తున్నారు. In prison, if you are a prisoner, if you do yoga, your prison term will be reduced. మీరు ఒకవేళ జైల్లో ఉన్నారనుకోండి, యోగా చేసేవాళ్ళు అయితే మీ సమయం జైల్లో తగ్గిపోతుంది. So government is promoting yoga in a big way to everybody. కాబట్టి భారతీయ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే యోగాను ఎక్కువ మందికి అది చేరేలా ప్రయత్నం చేస్తాను. And many Christians are carried away thinking that yoga is nothing but just an exercise. చాలా మంది క్రైస్తవులు యోగా కేవలం ఎక్సర్సైజ్ కదా అని తప్పుడు అపోహలో కూడా ఉన్నారు. Even in my own church, there were some sisters who were doing yoga. మా సంఘంలో కూడా కొంతమంది సహోదరులు ఇలా యోగా చేయడం నేను చూశాను, గమనించాను. And they were asking, what is wrong with doing yoga? వాళ్ళు అడుగుతున్నారు, తప్పేంటండి యోగా చేయడంలో? Today we are going to examine what is yoga and can we as a Christians do yoga. కాబట్టి ఈ రోజు నిజానికి యోగా అంటే ఏమిటి, మనం క్రైస్తవులుగా యోగా చేయొచ్చా అనే విషయం పైన మనం కొంచెం మాట్లాడుతున్నాం. So here in this slide, I have given two definitions of yoga, two different yogas. ఈ కనిపించే ఈ స్లైడ్ లో రెండు నిర్వచనాలు యోగాకు మీకు ఇచ్చారు. So basically you will have to understand there are many yogas, but broadly there are two types of yogas. చాలా రకాలైనటువంటి యోగం ఉంది, కానీ యోగాభ్యాసాలు ఉన్నాయి, కానీ రెండు రకాలైనటువంటి యోగాభ్యాసాలు మీకు కనిపిస్తున్నాయి. One is the ancient Patanjali's yoga. ఒకటి చాలా పాతకాలంలో నుంచి వస్తూ ఉన్నటువంటి పతంజలి అనేటటువంటి యోగా ఒకటి. Patanjali yoga is not Baba Ramdev's yoga, that is different. Baba Ramdev is only using that name. బాబా రామ్దేవ్ గారు ఏదైతే చేస్తున్నారో అది పతంజలి అని కాదండి, ఆయన ఆ పేరును మాత్రమే వాడుతున్నారు. Second is the Hatha yoga. రెండవది హఠ యోగా. These two yogas we will see very briefly what they are. ఈ రెండు యోగాలు కూడా చాలా సంక్షిప్తంగా చూసే ప్రయత్నం చేద్దాం. నిజానికి అవి ఏంటి, అవి ఏమి నేర్పిస్తున్నాయి. In Yoga Sutra of Patanjali defines what is Patanjali's yoga. యోగ సూత్రంలో పతంజలి గారు నిజానికి ఆయన రాస్తూ పతంజలి యోగం అంటే ఏమిటి అన్న విషయం చెప్తున్నారు. He begins by saying yoga chitti vritta nirodha. యోగం చిత్తి వృత్త నిరోధం అని ఆయన చెప్తున్నారు. In other words, it is the stilling, it is actually inhibition of the mind. ఆయన ఏమంటున్నారు అంటే మనకున్న చిత్తం నుంచి తప్పించుకోవడం, లేకపోతే అది నిర్వీర్యం చేయడం అన్నట్లుగా చెప్తున్నారు.
So, in Patanjali's yoga, the aim is to nullify your mind, remove your mind. పతంజలి యోగంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నీ మనస్సు లేకుండా చేసుకోవటమే. Can we as Christians practice this yoga? మనం క్రైస్తవులుగా ఇలాంటి మనస్సును ఖాళీ చేసుకునే పద్ధతిని అవలంబించచ్చా ఇలాంటి యోగంలో? In Romans chapter 12, what did we read? We read we should renew our mind, not remove our mind. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం ఏం చదివామండి? మన మనస్సును నూతనమైనట్టుగా రూపాంతరం పొందాలి కానీ అది వేరేట్టుగా పారవేసుకోకూడదు. But in Patanjali's yoga, there are not many exercises. There is hardly any exercise. There is no exercise at all. పతంజలి యోగంలో కనుక మనం చూసాము అంటే ఎక్సర్సైజ్ ఏమి ఉండవండి. అసలు ఏ ఎక్సర్సైజ్ మీకు కనిపించవు, కేవలం మనసుకు సంబంధించింది. That I will prove, that I will give you evidence for that in the remaining slides. దానికి సంబంధించిన రుజువులు మిగిలిన రాబోయే స్లైడ్స్ లో మీరు చూడగలుగుతారు. Now, what is Hatha Yoga? హఠ యోగం అంటే ఏమిటి? Hatha Yoga imagines your body as a microcosm or as a body with the sun, moon, just like the universe. Hatha Yoga imagines that your body has sun, moon and other solar systems and all the rivers, mountains and all. హఠ యోగం ఏమవుతుంది అంటే నీ శరీరంలో కొన్ని శక్తి స్థానాలు, ముఖ్యంగా సూర్యుడు, చంద్రుడు, తర్వాత మౌంటైన్స్ కానీ లేకపోతే నదులు కానీ ఉన్నట్లుగా ఊహించుకునేలా మీకు నేర్పిస్తుంది. And Patanjali in Hatha Yoga, they imagine that your body, the rivers are flowing, the amrita, nectar is flowing through your body, so you will have to say the nectar. So we will look at that also. హఠ యోగంలో మీ శరీరంలో మరి అమృతం ప్రవహిస్తూ ఉన్నట్లుగా మీరు ఊహించుకునేట్టుగా చేస్తుంది. అలాంటివన్నీ కూడా ముందు రాబోయే స్లైడ్స్ లో మీరు చూస్తారండి. So for this liquids to flow, your channels, your nadis has to be clear. కనుక ఈ అమృతము చక్కగా ప్రవహించడం కోసం ఈ నాడులన్నీ కూడా చాలా స్పష్టంగా ఉండాలి అన్నది అక్కడ ఉన్నటువంటి సిద్ధాంతం. So there are some exercises in Hatha Yoga. హఠ యోగంలో కొన్ని ఎక్సర్సైజులు కూడా ఉంటాయి. So the modern day exercises, modern day yoga you see actually comes from Hatha Yoga, not from Patanjali's yoga. హఠ యోగం నుంచే ఈ రోజు మనకు కనిపించే ఎక్సర్సైజులు ఉంటాయండి, పతంజలి నుంచి కాదు. Okay, when we come to the Patanjali Yoga, let me very briefly explain Patanjali Yoga. There are 8 limbs of the Patanjali Yoga. పతంజలి యోగాన్ని కొంచెం మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. 8 కాళ్ళు లేకపోతే 8 శాఖలు ఈ పతంజలి యోగంలో ఉన్నాయి. It is a step-by-step process. ఇది ఒకటి తర్వాత ఒకటి మెట్లు ఎక్కినట్లుగా ఒక ప్రక్రియలో వెళ్తుంది. If you don't complete the first step, you cannot go to the second step. మొదటి మెట్టు వేయకపోతే రెండవ మెట్టుకు వెళ్ళడానికి ఉండదు. So actually the asana that you see is the third step, but there is a first step which is called yama or restraint. మూడవ అడుగుగా ఆసనములను చూడొచ్చు, కానీ దాని ఆసనం వేయడానికి ముందు 2 అడుగులు ఉన్నాయి, 2 మెట్లు ఉన్నాయి. So in the first step, you have to be a celibate, you cannot marry. మొట్టమొదటి మెట్టు ఏంటి అంటే మీరు పెళ్లి చేసుకోవడానికి లేదా వివాహితులు అవడానికి వీలు లేదు. Now somebody might say, no, I don't want the first step, I don't want the second step, I will directly go to the third step. మరి కొందరు అనొచ్చు, నేను పెళ్లి చేసుకుంటాము, మొదటి మెట్టు మాకు వద్దు, రెండవ మెట్టు వద్దు, డైరెక్ట్ గా మేము మూడవ మెట్టుకు వెళ్ళిపోతాము అని అనొచ్చు. But Patanjali doesn't agree with that. కానీ పతంజలి గారు దాన్ని ఒప్పుకోరు. Patanjali says this is a Mahavritam across the universe. ఇది ఒక మహావృత్తం లాంటిది, మొత్తం బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఈ సైకిల్ మీరు మార్చలేరు అని చెప్తారు. Wherever you go, even if you go to California, US, you have to do this. మీరు ఎక్కడికైనా అంటే ఇక్కడ నుంచి కాలిఫోర్నియాకు వెళ్ళిపోయినా కానీ అక్కడ కూడా ఇదే పద్ధతిలో చేయాలి అని చెప్తారు. Now there were some swamis who tried to do that. కొంతమంది స్వాములు ఉన్నారు, వాళ్ళు ఇలా చేయడానికి ప్రయత్నం చేశారు. Pattambi Joyce, I don't know how many of you have heard about him. He was a great guru in the previous generation. పట్టాభి గారు చేయడానికి ప్రయత్నం చేశారు. మీలో ఎంతమందికి ఆయన తెలుసో నాకు తెలియదు, కానీ ఆయన చాలా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి ఈ విషయంలో. He was a Tamil Brahmin. ఆయన ఒక తమిళ బ్రాహ్మణుడు. So when he started the yoga, he only took the Tamil boys to do the yoga. Tamil Brahmin boys to do the yoga. తమిళ బ్రాహ్మణుడు మాత్రమే ఇలా ఇది చేసేవాళ్ళు అన్నట్లుగా మొదలుపెట్టి చేశాడు ఆయన. But the guru got an opportunity to go to US.
ఆయన అమెరికా వెళ్ళడానికి ఆయనకు ఒక అవకాశం వచ్చింది. So he forgot all the things that he taught in India. He forgot about the celibacy and he forgot about all these things when he met the hippies in California. ఆయన మరి భారతదేశం విడిచిపెట్టి కాలిఫోర్నియాకు వెళ్ళిపోయిన వెంటనే ఇన్ని సంవత్సరాలు ఏదైతే నేర్పిస్తూ వచ్చారో తమిళలోనే మాట్లాడాలి, పెళ్లి చేసుకోకూడదు అన్న మాటలన్నీ కూడా మర్చిపోయారు ఆయన. So in other words, you must remember, if you have to do Patanjali yoga properly, you have to be an unmarried person, a celibate. A married person cannot practice Patanjali yoga. కానీ మొట్టమొదటిగా నేను గుర్తుంచుకోవాల్సిన విషయం పతంజలి గారి స్వయంగా ఆయన మాటలోనే ఏంటి అంటే, మీరు ఒకవేళ పతంజలి యోగం చేయాలి అని అనుకుంటే మీరు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు, మీరు అవివాహితులుగానే ఉండాలి. So now I said there are not many exercises in the Patanjali yoga. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా పతంజలి యోగంలో పెద్దగా ఎక్సర్సైజ్ లేదు. Patanjali yoga is basically, Patanjali's Yoga Sutra is basically a compilation of the yogas that existed previously. మరి ఇంతకు ముందు నుంచి ఉనికిలో ఉన్నటువంటి యోగ సూత్రాలన్నింటినీ కూడా ఒక సమ్మేళనం చేసి ఒక చోటికి పొందుపరిచి పెట్టడమే పతంజలి యోగంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత. So people say Patanjali could have written the Yoga Sutra from anywhere from BC 300 to AD 200. మరి 300 క్రీస్తు పూర్వం 300 నుంచి క్రీస్తు శకం 200 సంవత్సరాల వరకు ఆ సమయంలో ఎప్పుడైనా సరే పతంజలి గారు ఈ యోగ సూత్రాలను రచించుండొచ్చు అని అంటున్నారు. So the exercises, there are in the asana is clearly defined. What is asana in Patanjali yoga? ఆసనం అంటే ఏంటి అన్న విషయాన్ని పతంజలి గారు ఆయన రాసినటువంటి పుస్తకంలో చాలా స్పష్టంగా చెప్పారు. That, as I said, it is a compilation of the previous exercise, previous scripture, previous literature of Hinduism. మరి హిందువులలో ఉన్నటువంటి ఇంతకు ముందే ఉనికిలో ఉన్నటువంటి సాహిత్యమును తీసుకుని వచ్చి దాని యొక్క సారాంశంగా ఆయన రాయడం అన్న విషయాన్ని ముందే చెప్పాను మీకు. And as you can see here, in the Savaskrama Upanishad, it very clearly says the body should be steady with the three upper parts erect. In fact, you should sit straight. You cannot bend. Asana is clearly defined as sitting straight. ఇక్కడ మీకు కనిపించే విషయాన్ని కనుక ఒకసారి చూస్తే ఉపనిషత్తులో రాసిన విషయం ఏమిటి అంటే, ఆసనము అన్న దానికి అర్థం ఏమిటి అంటే, మీరు భూమికి 90 డిగ్రీల్లో చాలా నిటారుగా నిలబడటం, కూర్చోవటం. సో కానీ ఇందులో పడుకోవటం లేదు. If you are sitting straight, can you bend? మీరు చాలా నిటారుగా కూర్చుంటే ఉండగలుగుతారా? Can you do all the Baba Ramdev's exercises if you are supposed to sit only straight? మరి నిజంగా నిటారుగా కూర్చోవటము, నిటారుగా నిలబడటమే ఆసనము అయితే బాబా రామ్దేవ్ గారు ఈరోజు చెప్తున్నటువంటి పతంజలిలో చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్ చేయగలమా? You cannot do any of those things. ఆయన చెప్పేవి చేయడానికి వీల్లేదు కదా. Again, let me give further evidence. ఇంకొక రుజువు మిమ్మల్ని ఉంచుతాను. You see, actually in Mahabharata there are 884 references to yoga. 884 రెఫరెన్స్లు మహాభారతంలో ఉన్నాయండి యోగం గురించి. Out of that there are only 2 references to asana. రెండే 2 రెఫరెన్స్లు ఆసనముల పైన ఉన్నాయి. And that too are to refer to the Virasana, again sitting straight. అందులో ఒకటి విరాసనము అంటే చాలా నిలకడగా నిటారుగా కూర్చోవడం. So again there are no exercises. అది కూడా ఏ ఎక్సర్సైజ్ లేవు. Again in గీతంలో లేదా భగవద్గీతలో it's very clearly written in chapter 6 verse 11 to 14. 6వ అధ్యాయం 11 నుంచి 14 వరకు కనుక మనం చూసినట్లయితే You can read it, holding the body, neck, head and neck straight. మరి శరీరాన్ని మెడను తలను నిటారుగా ఉంచడం అన్న విషయం చాలా స్పష్టంగా రాయబడింది. That is exactly what we read it in Upanishad, 3 upper parts straight. 3 పై భాగములు, శరీరంలో ఉన్న 3 పై భాగములు అంటే ఈ శరీరము, ఈ మెడ, తల వీటిని నిటారుగా ఉంచడమే అని ఉపనిషత్తులో కూడా ఇంతకుముందు చూశాం కదా. So again, when we come to the Bhashya of Shankaracharya lived somewhere in 800 AD. Shankaracharya's commentary on the Bhagavad Gita, again Shankaracharya very clearly says that hip, chest and neck, these should be straight. You should sit straight. శంకరాచార్యులు వారు రాసినటువంటి భాష్యం కనుక ఒకసారి చూడగలిగితే 800 శకం 800 సంవత్సరాల్లో ఆయన రాశారు. ఆయన రాసిన విషయంలో కూడా, ఆయన రాసిన భాష్యంలో కూడా ఇదే మాట ఏమిటి అంటే, పై భాగములు అంటే ఉదరము, తర్వాత ఈ మెడ, తల చాలా నిటారుగా ఉంచాలి. So if you are doing Patanjali yoga, do you get any benefit for your body? మరి మీరు ఇలాంటి పతంజలి యోగా చేయడం ద్వారా మీ ఒంటికి ఏదైనా జరుగుతుంది అంటారా?
There is absolutely no benefit, right? Because you are sitting straight. మీకు ఎక్సర్సైజ్ ఏమి లేవు కాబట్టి కేవలం మీరు నిటారుగా కూర్చున్నారు కాబట్టి మీకు వచ్చే పెద్దగా లాభం ఏమి ఉండదు కదా. As I said, the intention of Patanjali is to remove your mind, nothing else. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ శరీరానికి చేసే ఎక్సర్సైజ్ కాదండి, కేవలము మీ మనస్సును బాగా తోలుకోవడం, చిత్త విముక్తుడు అవటమే. For that they will sit and meditate for a long time. దానికి అలా నిటారుగా కూర్చుని చాలా కాలము వాళ్ళు ధ్యానిస్తారు. So if you have to sit for a long time, which is the best position to sit? ఎక్కువ సేపు కూర్చోవాలి అంటే మంచిగా కూర్చోవడానికి ఉండే పోస్టర్ ఏంటి మంచిది? Sitting straight, right? నిటారుగా కూర్చోవడమే కదా. If you have to sit for a long time, you have to sit straight. మీరు చాలా సేపు కూర్చోవాలి అంటే మీరు నిటారుగానే కూర్చుని తీరాలి. That's what Patanjali Yoga is all about. అదే పతంజలి యోగం అంటే. Now, where did all these exercises come from? ఇలాంటి ఇప్పుడు లోపల లేకపోతే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఎక్సర్సైజ్లు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అన్న ప్రశ్న రావచ్చు. That is there in the Hatha Yoga, as I said. అది హఠ యోగంలో ఉంది, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా. Now, Hatha Yoga is a medieval yoga. అది 11 నుంచి 1400 సంవత్సరాలలో వచ్చినటువంటి ఒక యోగం. అది Again, I repeat, Hatha Yoga is a medieval yoga. అది కేవలము 11 నుంచి మిడివల్ అంటాం కదా, ఆ సమయంలో వచ్చినటువంటి యోగం అది. Now, the reason that I am saying is there are some RSS people in Kerala, Dr. N. Gopalakrishnan and all, who says that Christ came to India and did Hatha Yoga. మరి డాక్టర్ ఎన్ గోపాలకృష్ణన్ గారు అనే ఆయన కేరళలో ఉన్నారు. ఆయన ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన వ్యక్తి. ఆయన ఏమంటున్నారు అంటే క్రీస్తు మరి ఇండియాకి వచ్చి హఠ యోగం నేర్చుకున్నాడు అని చెప్తున్నారు. If Hatha Yoga came in the medieval times, how can Christ come to India and do Hatha Yoga? మరి హఠ యోగము మిడివల్ సమయంలో ఈ భారతదేశంలో ఉంటే ఏ విధంగా క్రీస్తు భారతదేశానికి వచ్చి హఠ యోగం నేర్చుకుంటాడండి? కాస్త ఆలోచించి మాట్లాడాలి కదా. Now let us look at the Hatha Yoga, because this is what we are nude with. మరి ఈ హఠ యోగాన్ని ఒకసారి గమనించి చూద్దాం, ఎందుకంటే ఈ హఠ యోగం చూపించే ప్రజలందరినీ ఆకర్షిస్తున్నారు కదా. Now there are three primary texts for Hatha Yoga. 3 రకాల సాహిత్యాలు మన ముందు ఉన్నాయి హఠ యోగం విషయంలో. Hatha Yoga Pradipika, ఒకటి హఠ యోగ ప్రదీపిక, then Shiva Samhita, రెండవది శివ సంహిత, and then Grantha Samhita. మూడవది గ్రంథ సంహిత. So anything that I tell, anything that I speak about Hatha Yoga, I am not speaking of my own. I am just going to verbatim quote. సొంతంగా నా బుర్రలో నుంచి నేను ఏ విషయం చెప్పట్లేదు, కేవలము ఈ 3 గ్రంథాల్లో నుంచి ఉన్న విషయాలను తీసుకుని మీ ముందు ఉన్నది ఉన్నట్లుగానే చూపిస్తాను. So now in Shiva Samhita, it speaks about the human body. శివ సంహిత కనుక మనం చూసినట్లయితే మానవుని శరీరం గురించి మాట్లాడుతుంది. Also it begins by saying that in this body there is a mountain, Mount Meru, Sumeru. ఏం చెప్తారు అంటే ఈ శరీరంలో ఒక సుమేరు అనే పర్వతం ఉంది అని చెప్తారు. So that from that mountain, in that mountain there is a sun revolving, there is a moon revolving, there are rivers flowing. ఈ సుమేరు పర్వతం చుట్టూ ఉండటానికి ఒక సూర్యుడు ఉన్నాడు, ఆ తర్వాత చంద్రుడు ఉన్నాడు, అక్కడ నదులు ప్రవహిస్తున్నాయి అని చెప్తారు. Now we must understand that Hatha Yoga takes the entire human body as a representation of the Hindu universe. హఠ యోగం నేర్పించే విషయం ఏమిటి అంటే హైందవ్యంలో ఏ విధంగా అయితే బ్రహ్మాండాన్ని చూస్తారో ఆ బ్రహ్మాండ మొత్తం కూడా మానవుని శరీరంలో ఉంది అన్న విషయాన్ని హఠ యోగం చెప్తుంది. Hindus generally believe that there is a Mount Sumeru, there is a Sumeru. హైందవ్యంలో సుమేరు అన్న ఒక పర్వతం ఉంది. That the sun revolves around the Sumeru. ఆ సుమేరు పర్వతం చుట్టూ ఈ సూర్యుడు తిరుగుతూ ఉంటాడు. And there are islands around it. ఆ తర్వాత దానికి ఎత్తైన ప్రదేశాలు ఉన్నాయి. So the Hindu has this concept of the universe. ఈ హైందవ్యంలో ఇలాంటి బ్రహ్మాండం గురించినటువంటి అవగాహన ఉంటుంది. Now the same concept is there in the Tantra board also. అదే ఆలోచన Tantra board, the Tantra Dvendudu. అనేటువంటి నావలో కూడా ఉంటుంది, చిన్న దోణిలో. So again you will see, if you look at the Tantra drawing, you will see all the Hindu concept of the universe there. తంత్రము అనేటటువంటి డ్రాయింగ్ కనుక మీరు చూశారు అని అంటే హైందవ్యంలో ఉన్నటువంటి ఈ సుమేరు పర్వతము, దాని చుట్టూ తిరిగే చంద్రుడు మరియు సూర్యుడు, ఇలాంటి అన్ని విషయాలు కూడా రాస్తారు,
జయిస్తారు. So you have the Hindu universe. కనుక ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే హైందవ్యంలో ఉన్నటువంటి బ్రహ్మాండం ఒకవైపు ఉంది, You have the Tantra board. ఆ తర్వాత తంత్రము అనేటటువంటి బోర్డు ఉంది. Will any of you do Tantra? మీలో ఎవరైనా తంత్రం చేయడం వచ్చా మీకు? Will any of you do Tantra if you are asked to do Tantra? మీరు తంత్రం చేయండి అని మిమ్మల్ని అడిగితే మీరు ఎవరైనా చేస్తారా? None of you will do, correct? Nobody will do. మీరు ఎవరు చేయరు కదా. Now the same Tantra board is applied to the body. కానీ మీరు చేయరు, కానీ యోగంలో ఈ హఠ యోగంలో మీ శరీరం మొత్తానికి కూడా తంత్రమునే ఆపాదిస్తారు. Now as I'll explain, you will more understand, you will understand it more. నేను ఇంకా చెప్పేటప్పుడు మీకు ఇంకొంచెం స్పష్టత వస్తుంది. Again in the next slide as we see, తర్వాత వచ్చేటటువంటి స్లైడ్ కనుక ఒకసారి చూస్తే in the Shiva Samhita chapter 2 verse 6 and 7, శివ సంహితము 2వ అధ్యాయం 6 నుంచి 7 వచనాల కనుక మీరు చూస్తే it says that in this body which is called Brahmanda, ఈ శరీరం అంటే బ్రహ్మాండముగా పిలువబడే ఈ శరీరము there is a nectar-red moon. అందులో అమృతంలా ప్రవహించేటటువంటి ఒకటి ఉంది, ఆ తర్వాత ఒక చంద్రుడు ఉన్నాడు. And then it says that it actually rains the nectar day in and day out. ఆ చంద్రుడు అమృతాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఒక వర్షంలాగా కురిపిస్తూనే ఉంటాడు. And there is a sun in your stomach. మరి నీ ఉదరంలో లేకపోతే పొట్టలో ఒక సూర్యుడు ఉన్నాడు. And this sun is actually consuming all the nectar that moon is raining. ఈ చంద్రుడు ఏదైతే కురిపిస్తూ ఉన్నాడో అమృతాన్ని లేకపోతే తేను దానంతా కూడా ఈ చంద్రుడే తీసేసుకుంటున్నాడు, సూర్యుడే తీసేసుకుంటున్నాడు పొట్టలో అన్నట్లుగా చెప్తారు. So Hatha Yoga, హఠయోగం అంటే in one sense, ఒక రకంగా చూస్తే is trying to preserve this nectar. ఈ అమృతాన్ని కాపాడుకోవటము అని చెప్పొచ్చు. As I said, all these things comes from the Hindu cosmology. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఐదవ బ్రహ్మాండం గురించినటువంటి శాస్త్రంలోనే ఈ విషయాలన్నీ రాయబడినవి. I'm not covering that part in detail. వాటన్నిటినీ విపులంగా ఇక్కడ చూసుకోవట్లేదు మనము. All that I want to say is that is actually a flat earth cosmology. నేను చెప్పాలనుకున్నదంతా ఏమిటి అంటే కూడా అంటే ఈ ఖగోళ శాస్త్రం, ఈ బ్రహ్మాండాన్ని గురించినటువంటి శాస్త్రం ఏదైతే అందరికీ చెప్తుందో అదంతా కూడా భూమి బల్లపరుపుగా ఉంది అన్నట్లుగా చెప్పేట్టుగానే ఉంటుంది. Now I am not accusing Hindus of flat earth cosmology. ISKCON founder, you know about ISKCON founder, right? నా సొంతంగా ఇలా చెప్పట్లేదండి. మీకు ఇస్కాన్ గురించి తెలుసు కదా, దాన్ని ప్రారంభించిన వ్యక్తి గురించి కూడా తెలుసు. Prabhupada, you all know about him. ప్రభుపద గారి గురించి మీకు తెలుసు. Prabhupada taught flat earth cosmology. ఆయన ప్రభుపద గారే ఈ బలపరుపుగా ఉండే భూమి తర్వాత దానికి సంబంధించినటువంటి బ్రహ్మాండం గురించి ఆయన నేర్పించారు ప్రజలకు. In West Bengal, Miapur, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మియాపూర్ అనే ఊరిలో they are building a huge temple to prove to us that the earth is flat. ఎంతో పెద్ద ఒక మందిరాన్ని కడుతున్నారు. అలా కట్టడం ద్వారా ఈ ప్రపంచం లేకపోతే భూమి బలపరుపుగా ఉంది అని నిరూపించే ప్రయత్నం చేయబోతున్నారు. So the same flat earth cosmology is applied to your body, that is Hatha Yoga. బలపరుపుగా ఉన్నటువంటి భూమిని చెప్పే ఈ ఖగోళ శాస్త్రమే ఖగోళ శాస్త్రాన్ని పరిచయం చేసేది హఠ యోగం. So now let us examine some of the concepts and some of the exercises. When we look at the exercises, we will understand why they are doing what they are doing. కొన్ని ఎక్సర్సైజెస్ కూడా మనం గమనిద్దాం. అలా చేసేటప్పుడు ఎందుకు ఇలాంటి ఎక్సర్సైజులు చేయమని హైందవ్యంలో చెబుతున్నారో ఆ విషయాన్ని గమనిద్దాం. So as you would see, there are different channels in the body. మరి మీరు చూస్తున్నట్లుగా శరీరంలో వేరు వేరు ఛానల్స్ ఉన్నాయి. So this channels has to be cleared, correct? This channels has to be cleared of any impurity for this nectar and the other things to flow. ఆ మార్గాలన్నింటిలోనూ ఉన్నటువంటి కల్మషమంతా వెళ్ళిపోవాలి, ఎందుకంటే అమృతము సజావుగా ప్రవహించాలి అక్కడ. So there is a moon, there is a sun, there are rivers, there are air, there is a channel. So this is all keeping it pure, preserving the nectar, that is Hatha Yoga. మరి లోపల ఉన్నటువంటి ఆ అమృతాన్ని కాపాడుకోవడానికి చంద్రుని నుంచి కురిసే ఆ అమృతాన్ని, తర్వాత సూర్యుని వద్దకు వచ్చే అమృతాన్ని, అందులో ఉన్నటువంటి గాలిని, అమృతం ప్రవహించే నాళాలను అన్నింటినీ స్పష్టంగా లేకపోతే ఏ కల్మషం లేకుండా చేసుకోవటాన్ని హఠయోగం అంటారు.
How do we know if this is correct or wrong? ఇది ఇది నిజమో కాదో మనకు ఎలా తెలుసు? How many of you think it is correct? మీలో ఎంతమంది ఇది కరెక్ట్ అంటారు? That there is a moon in your head, there is a sun in your stomach, there is channels over your body. How many of you think it is correct? మీ తలకాయలో ఒక చంద్రుడు ఉన్నాడు, పొట్టలో సూర్యుడు ఉన్నాడు, లేకపోతే ఒక మార్గాలు ఉన్నాయి అమృతం ప్రవహించడానికి అని మీరు ఎంతమంది నమ్ముతారంటారు? It is very easy to check, correct? అది తెలుసుకోవడం చాలా ఈజీ కదా. There was a time in the medieval time, probably they didn't have the scientific equipments to check it. మరి మిడీవియల్ ప్రాంత సమయంలో శాస్త్రీయంగా ఎలాంటి ఎక్విప్మెంట్ లేదు మన శరీరంలో ఏమేమి ఉన్నాయని చూడటానికి. Dayananda Saraswati, Maharishi Dayananda Saraswati, మహర్షి దయానంద సరస్వతి గారు founder of Arya Samaj. ఆర్య సమాజాన్ని స్థాపించారు కదా. So he initially used to do Hatha Yoga. ఆయన హఠయోగం చేసేవాడు. So one day he thought, is this correct? ఆయన ఒక రోజు ఆలోచించారు, అసలు ఇది నిజమేనా? So he thought, I should, as a Hindu, should examine what is taught in the text is correct or wrong. ఒక హిందువునిగా నేను నాకు నా సాహిత్యంలో కనిపిస్తున్నటువంటి మాట నిజమో కాదో మరి పరీక్షించి తెలుసుకునే ఆ బాధ్యత ఉంది అని అనుకున్నాడు. So this is written in his autobiography. కనుక ఆయన తన సొంత జీవిత చరిత్రలో రాసుకున్నాడు ఈ విషయాలు. This is written in his autobiography. ఆయన మరి స్వీయ చరిత్రలో అలా రాసుకున్నాడు. So he did a simple procedure. ఆయన ఒక చిన్న ప్రక్రియ చేశాడండి. One day he was going through the side of a river. ఒక నది గుండా, నది పక్క గుండా వెళ్తున్నాడు ఆయన ఒక రోజు. So he saw a dead body floating in the river. ఆ నదిలో ఒక చనిపోయిన వ్యక్తి శవము పారుతూ ఉండటం చూశాడు. So he thought this is the best time to examine what is taught in the scriptures is correct or wrong. ఇదే కరెక్ట్ సమయము, ఇందులో చూసేద్దాము అసలు నా సాహిత్యంలో ఉన్నమాట కరెక్టా కాదా అని చూసే సమయం ఇదే అని అనుకున్నాడు. So he took the dead body. కాబట్టి ఆ శవాన్ని తీశాడు. He took a knife. ఆయన కత్తి తీసుకున్నాడు. He opened the body. ఆ శరీరాన్ని కోసి చూశాడు. Very simple step, right? చాలా చాలా సులువు కదా ఇలా చేయడం. And this is what he says. ఆయన అలా చేసిన తర్వాత ఏమంటున్నాడో చూడండి. The descriptions given in the book did not tally at all with the actual details. మరి ఏదైతే పుస్తకంలో రాయబడి ఉన్నాయో అవేవి కూడా ఈ శరీరంలో లేవు. So what did he do? ఆయన ఏం చేశాడు ఆ తర్వాత? He tore the Hatha Yoga text. ఆ హఠయోగం రాసినటువంటి సాహిత్యాన్ని చింపేశాడు. He threw it into the river along with the dead body. ఆ శవంతో పాటి ఆ పుస్తకాన్ని కూడా మరి నీళ్ళలోనే ఉంచేశాడు. This is a very simple step of knowing whether the Hatha Yoga is correct or wrong. హఠయోగం కరెక్ట్ కాదని విషయం చేయడానికి ఇది ఒక చాలా సులువైనటువంటి పద్ధతి అండి. Now the same Hatha Yoga is sold to us. మరి ఇదే హఠయోగాన్ని ఈ రోజు మనకు గవర్నమెంట్ వాళ్ళ ద్వారా మన మీద రుద్దుతున్నారు. What Dayananda Saraswati rejected now is imposed upon Christians and other religious people also. క్రైస్తవులు మరియు హైందవులు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో వాళ్ళందరిపైన దయానంద సరస్వతి గారు దేనికైతే చేయొద్దు నేను చేయను అని అన్నారో దాన్నే రుద్దుతున్నారు. Now let us look at the exercises. మరి ఇప్పుడు వీళ్ళు చేసే ఎక్సర్సైజ్ గురించి ఒకసారి చూద్దాం. So as I said, there are different channels. Now you have to clean the channels, correct? మరి మన శరీరంలో నేను ఇంతకు ముందు చెప్పినట్లుగానే కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాటన్నిటిని శుభ్రపరచుకోవాలి అని చెప్పాను కదా. If the channels are not cleaned, how will the nectar flow? ఆ ఛానల్స్ కనుక శుభ్రంగా లేకపోతే ఏ విధంగా ఈ నెక్టర్ లేకపోతే అమృతం ప్రవహిస్తుంది? So one of the ways of doing this cleaning process is the famous Anuloma Viloma Pranayama. అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు. దీని ద్వారా ఆ మార్గాలను సరళం చేసుకోవడం లేకపోతే శుద్ధి చేసుకోవడం జరుగుతుంది. Now Anuloma Viloma Pranayama is taught in our government syllabus also, government school text also. ఈ మధ్య మన గవర్నమెంట్ వాళ్ళ స్కూల్ పుస్తకాలు ఉంటాయి కదా, వాటిలో కూడా అనులోమ విలోమ ప్రాణాయామం గురించి నేర్పిస్తున్నారు. Now what is the concept of this? ఇందులో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, So this is one you close one nose. ముక్కుకున్నటువంటి ఒక రంధ్రాన్ని మూసేసుకోవాలి. This is Nadi Shodhana Pranayama. దీన్ని నాడీ శోధన ప్రాణాయామం అంటారు. So you take breathe through one nose. ఒక్క ముక్కులో ఉన్నటువంటి ఒక రంధ్రం ద్వారా గాలి పీల్చుకోవాలి. And then the breath goes through the channel. ఆ ప్రవాహం గుండా, ఆ ఒక ప్రవాహం గుండానే గాలి వెళ్తుంది. So by the time you are closing the other, ఎందుకంటే ఆ మిగిలిన రెండో ముక్కు రంధ్రాన్ని మూసేశారు కదా, and then you exhale to the other nose. ఆ తరువాత ఆ వెళ్ళినటువంటి గాలిని రెండవ ముక్కుకున్నటువంటి రంధ్రం ద్వారా బయట
కొట్టాలి. So you understood the concept. ఇప్పుడు మీరు దీని వెనక ఉన్నటువంటి కాన్సెప్ట్ ని అర్థం It is, చేసుకోండి. they think that the nose is like a tube. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ ముక్కు అన్నది ఒక ట్యూబ్ లాంటిది. If you want to clean a tube, what will you do? మీరు ట్యూబ్ ను శుభ్రపరచుకోవాలంటే ఏం చేస్తారు? You close the one end of the tube, ట్యూబ్ ఉన్నటువంటి ఒక భాగం ఒక అంతాన్ని మూసేస్తారు. and then you blow air through the other end, right? తర్వాత మొదటి నుంచి గాలి ఊదుతారు కదా, And then you open the end that the tube is clean. ఆ ఆఖరి భాగాన్ని కనుక తర్వాత వదిలేసామనుకోండి, గాలి దాని నుంచి బయటకు వెళ్తుంది, అప్పుడు శుభ్రం అవుతుంది ట్యూబ్. This is why they are doing it. ఇలా శుభ్రపరచుకోవడం కోసమే ఈ యోగా చేస్తున్నారు. My brothers and sisters, this is foolishness. సహోదరులారా, ఇది మూర్ఖత్వం. You go and study basic human anatomy. After few inches, it is one. There are no two tubes and like going like this. సామాన్యంగా మీరు ఆలోచించి చూడండి, మానవుని శరీరంలో అనాటమీ కనుక మీరు చదివితే ఒక అంగుళం తర్వాత ఈ రెండు కూడా ఒకటే అయిపోతాయి. This is what we do it in Rajpath. Our honorable Prime Minister is sitting there and doing it and teaching us. మన గౌరవమైనటువంటి ప్రధానమంత్రి గారు మన పార్లమెంట్ దగ్గర కూర్చొని ఇదే నేర్పిస్తున్నారు మనకి. And we all sit and think that this is some big science. అందరం కూర్చొని అబ్బాయి ఇంత పెద్ద సైన్స్ నేర్పిస్తున్నారు అనుకుంటాం. Now in the text there are other things also. They have told us how to clean. తర్వాత ఇదే అర్థయోగంలో ఉన్నటువంటి సాహిత్యంలో మిగిలిన విషయాలు కూడా ఉన్నాయి, ఎలా మన శరీరాన్ని శుభ్రపరచుకోవాలి అని. In Grantha Samhita, గ్రంథ సంహితంలో chapter 1, మొదటి అధ్యాయం 40 to 41. 40 నుంచి 41 వరకు ఉన్నటువంటి 40 నుంచి 41 వరకు ఉన్నటువంటి వచనాలను చూస్తే It says that you should swallow a cloth. ఒక బట్ట మీరు మింగాలి. And then when you swallow the cloth, ఆ బట్ట మింగిన తర్వాత and then you take it out, ఆ బట్టను బయటకు తీస్తే it says it will be clean. ఆ లోపల బట్ట తినేస్తే అనుకుంటాడు. My brothers and sisters, don't do this. సహోదరులారా, అలా చేయకండి. This is basic. Medically, this is actually goes against everything. ఇలా చేయడం ద్వారా ఈ రోజు ఉన్నటువంటి మెడికల్ శాస్త్రం మీకు ఏం చెప్తుందంటే మీకు హాని. If you swallow a unsanitized cloth, మీరు శుభ్రంగా లేనటువంటి ఏదైనా ఒక బట్టను మీరు మింగారనుకోండి, impurity will go inside. అందులో అశుద్ధత అవుతుంది, కానీ శుభ్రం ఎలా అవుతుంది? And it can actually damage internal organs. నిజానికి మీ లోపల ఉన్నటువంటి అవయవాలకు అది చెడుగా చేయొచ్చు. But the book says that it can cure leprosy also. కానీ పుస్తకం ఏం చెప్తోంది, అలా చేస్తే మీకు ఉన్నటువంటి కుష్ఠవ్యాధి కూడా పోతుంది అంటున్నారు. Now you look at it. This is the medieval literature. ఇది మిడివల్ సమయాల్లో ఉన్నటువంటి సాహిత్యం అండి. Now there are many Hindus who practice this. ఇది ఈ రోజు కూడా చాలా మంది హైందవుల్లో ఉన్న వాళ్ళు చేస్తున్నారు. Fortunately, it is not taught in school. మనకి చాలా సంతోషమైన విషయం ఏంటంటే మన స్కూల్లో ఇలా నేర్పించట్లేదు. But you understand the basic concept of their understanding of human body. We got it right. కానీ నిజానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మానవుని శరీరము, దానికి ఉన్నటువంటి ప్రాథమికంగా వాళ్ళు ఎలా నమ్ముతున్నారు ఆ శరీరాన్ని అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. Now these are the ways of cleansing the channels. ఈ పద్ధతుల్లో ఆ ప్రవాహ ద్వారాలను లేక ప్రవాహాలను శుభ్రపరచుకోవడం నేర్పిస్తున్నారు. My brothers and sisters, just pause for a moment and think about the Bible. ఒక్క నిమిషం ఆగి బైబిల్లో ఉన్నటువంటి విధానాన్ని ఒకసారి ఆలోచించండి. Here it says that if you swallow a cloth, your leprosy will be cured. ఇక్కడేమంటున్నారు అంటే మీరు ఒక బట్టలు కనుక మింగేస్తే మీకు ఉన్నటువంటి కుష్ఠవ్యాధి వెళ్తుంది అంటున్నారు. But what was the prescription given by the Bible, Holy Bible, for leprosy? కానీ కుష్ఠవ్యాధి దేవుని వాక్యం ఏం చెప్తోంది, దేవుని బైబిల్ గ్రంథం ఏం చెప్తోంది? In ancient times, పాత రోజుల్లో when the Rigvedas were written here, ఇక్కడ ఋగ్వేదాలు రాసుకునే సమయంలో when Prophet Moses through the revelation of God, gave them the 5 books. దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా పంచకాండాలను మోషే తీసుకొచ్చిన సమయంలో It says that if somebody has leprosy, let him be isolated. ఎవరికైనా సరే ఒకవేళ కుష్ఠవ్యాధి కనుక కలిగితే వారిని ప్రత్యేకపరచండి. Until 18th century, 18వ శతాబ్దం వరకు కూడా science did not understand why. సైన్స్ కు అర్థం కాలేదు ఎందుకు అని. Only in the 18th century they realized that there is a wisdom because it spreads to the other people. 18వ శతాబ్దంలో ప్రజలకు ఏమర్థమవుతుందంటే అది అంటువ్యాధి కనుక వాళ్ళు ప్రత్యేకపరచడమే మంచిది అని అర్థమైంది.
This is the wisdom of God. ఇది దేవుని యొక్క జ్ఞానం అండి. Do you think that the yoga is the wisdom of God? మరి ఇది ఇక్కడ మనం చదువుతున్నటువంటి యోగము దేవుని యొక్క జ్ఞానం అంటారా మీరు? It is so sad that even some of us are considering to do yoga, which is such a foolishness. Nothing religion. It's scientifically foolish. అది బాధాకరమైన విషయం ఏంటంటే క్రైస్తవుల్లో కొంతమంది కూడా దీన్ని చాలా జ్ఞానం ఉంది అని అనుకున్నట్లుగా అనుకుంటున్నారు. కానీ శాస్త్రీయంగా కూడా ఇది చాలా మూర్ఖత్వమైన విషయము. Now that we have cleansed the channels, ఇప్పుడు మనం మన ప్రవాహాలను శుద్ధిపరిచేస్తున్నాము. we'll start some exercises. ఇప్పుడు మనం కొన్ని ఎక్సర్సైజ్ చేద్దాం. Now all of us must have seen this exercise, right? ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేసింటాం మనం అందరం కదా. All of you must have seen for Hatha Yoga. All of you would have seen that they stand upside down, stand on the head, or stand on the shoulders. హఠయోగంలో ఎలా జరుగుతుంది అనేది మీరు చూసే ఉంటారు. తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి నిలబడటం నిటారుగా. Is there anybody who hasn't seen it? ఎవరైనా చేయని వాళ్ళు లేదా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. If you have seen at least one video of Hatha Yoga, we would have seen this exercise. యోగం గురించి లేదా హఠయోగం గురించి ఒక్క వీడియో చూసినా గానీ దీన్ని తప్పకుండా చూసే ఉంటారు. This is called the king of all asanas. అన్ని ఆసనాలకు కూడా ఇది రాదంట. Now why do they do it? ఎందుకు చేస్తారు? See, it is again from Grantha Samhita chapter 3. గ్రంథ సంహితం 3వ అధ్యాయంలో It says sun is in the stomach, మరి పొట్టలో సూర్యుడున్నాడు, moon is in the head, తలకాయలో చంద్రుడున్నాడు, and moon is raining nectar throughout the day, చంద్రుడేమో రోజు అమృతాన్ని మొత్తం రోజంతా పావించేలా చేస్తున్నాడు. and sun is unfortunately consuming all this nectar. ఆ రోజంతా ఈ అమృతాన్ని ఏమో సూర్యుడు మింగేస్తున్నాడు. So once your nectar is over, you are dead. మరి ఈ అమృతం అయిపోయింది అనుకోండి, మీరు చచ్చిపోతారు. So how can you preserve this nectar? మరి ఈ అమృతాన్ని ఎలా కాపాడాలి? You stand upside down. మరి ఉల్టా వెళ్తే సరిపోతుంది కదా. Because if you stand on your head or shoulder, amrita cannot fall into the stomach, correct? మరి మీరు కనుక రివర్స్ లో కనుక ఉన్నారనుకోండి, ఆ అమృతం పడకుండా ఆగిపోతుంది కదా. That is not my explanation, that is their explanation. మనం చెప్పటం లేదు, నేను చెప్పట్లేదు, వాళ్ళ గ్రంథం చెప్తాను. Do you want to go and do this? అది చేస్తారా మీరు? ఇప్పుడు Brothers and sisters, there is no scientific evidence for this. సహోదరులారా సహోదరులారా, దీనికి శాస్త్రీయంగా ఎలాంటి ఎవిడెన్స్ ప్రూఫ్ లేదు. Now you cannot stand upside down for a long time, right? మరి ఈ ఉల్టాలో ఎక్కువ సమయం అయితే ఉండలేం కదా. How much hour, like even if you are a Mahayogi, how many hours you can stand? మహాయోగి అనుకోండి, మీరు ఎన్ని గంటలు మీరు అలా ఉంటారు? No, so they have invented few other mudras to save the nectar. ఇంకొన్ని ముద్రలు ఉన్నాయండి. ఆ ముద్రలు ఆసనాలు కనుక వేస్తే ఈ అమృతాన్ని కాపాడుకోవచ్చు. Again, this is from their book. ఇది కూడా వారి పుస్తకంలో నుంచే. Hatha Yoga Pradipika chapter 3. హఠయోగ ప్రదీపిక 3వ అధ్యాయంలో This is Kechari Mudra. దీన్ని కేచరి ముద్ర అంటారు. In this mudra, ఈ ముద్రలో you cut the end of the tongue. That ఈ నాలుకకు ఉన్నటువంటి మొదలును కట్ చేయాలి. now you don't cut it on one day. ఒక రోజులో కట్ చేయకూడదండి. Slowly you cut it over the 6 months, little by little, and finally this comes out. మెల్లిమెల్లిగా ఒక 6 నెలలలో అది దాన్ని పోస్తూ ఉంటే 6 నెలల తర్వాత అదే బయటకు వచ్చేస్తుంది. And then you fold the tongue and keep it inside. ఆ తర్వాత నీ నాలుకను మడుచుకుని లోపల పెట్టుకోవాలి. There are people who does that. అలా చేస్తారు. Why? ఎందుకు చేస్తారు? So the nectar from the head will not fall to the stomach. నాలో ఉన్నటువంటి ఈ అమృతము పొట్టలోకి వెళ్లకుండా ఆపడం కోసం. This is there in the text. ఇది వారి గ్రంథంలో రాయబడింది. మరి And this is given as a great scientific wisdom to us. దీన్ని మనకు ఒక పెద్ద శాస్త్రీయమైనటువంటి సైన్స్ లాగా మనకు ముందుకు ఇస్తున్నారు. Now the issue is, ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే, when they do this, ఇది ఇలా చేసే సమయంలో, ఈ ముద్ర చేసే సమయంలో they get a great experience. ఒక గొప్ప అనుభవం వాళ్ళు పొందుతారు. When they fold the tongue, వారి నాలుకను మలుచుకున్నప్పుడు, and when they remove the tongue, when they take the tongue back, తర్వాత తిరిగి ఆ నాలుకను వెలికి తీసుకున్నప్పుడు they have a great experience. They feel actually they are experiencing something great. ఒక గొప్ప అనుభూతిని పొందుతారు. కాబట్టి వారు ఏదో గొప్పవారు అన్నటువంటి ఆలోచనలో వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. That is why some of the people are doing it. అందుకనే దాన్ని చేసేదానికి చాలా మంది పొరపడుతున్నారు కూడా. Now there is a simple explanation for that. ఒక చిన్న దానికి ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, వివరణ.
Have you heard about choking game? మీరు ఎప్పుడైనా సరే మీ గొంతును చోక్ చేసుకోవడం గురించి విన్నారా? Now don't do this. అది ఎప్పుడు చేయకండి. In the European countries, మరి పాశ్చాత్య దేశాల్లో this choking game is a plague among the children. ఈ చోకింగ్ గేమ్ ఒకటి ఉంది, అది చాలా విస్తృతంగా ఉంది పిల్లల మధ్యలో. Because with this choking game also they have a similar experience. ఇలా చోక్ చేసుకునే ఈ ఆటలో కూడా ఇలాంటి అనుభూతి కలుగుతుంది. So what will happen, right, is actually the children is kind of hyperventilating. దీన్ని హైపర్ వెంటిలేటింగ్ అని కూడా పిలవచ్చు. So when you are choked, if somebody holds your throat for some time, మీ గొంతు ఎవరైనా నుడిపేశారనుకోండి, గట్టిగా పట్టేసుకున్నారనుకోండి, the oxygen is cut off correct to the brain. మీ మెదడుకు వెళ్ళాల్సినటువంటి అందాల్సినటువంటి ఆక్సిజన్. Now don't do this. కదా, Now don't, చేయకండి. because many people die of that. దాని ద్వారా చాలా మంది చనిపోతారు కూడా. But once you really release, కానీ ఒక్కసారిగా దాన్ని విడిచినప్పుడు ఆక్సిజన్ ని, there is a rush to the brain. ఆ ఆక్సిజన్ లేకుండా రక్తనాళాలలో నుంచి రక్తం అంతా కూడా మెదడుకు చాలా త్వరగా ప్రవహిస్తుంది. So you get a great experience. ఆ సమయంలో గొప్ప అనుభూతి మీకు కలుగుతుంది. Actually this Kejari Mudra is a choking game. ఆ కేజరి ముద్ర అంటే ఇదే, Same explanation. ఇదే వివరణ ఆ పుస్తకంలో కూడా ఉంది. What the European kids do, ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో పిల్లలు ఏదైతే చేస్తున్నారో, or what Swamis do here. ఇక్కడ మన స్వాములు చేస్తున్నారు. And the Europe, they are trying to stop it. అక్కడ పాశ్చాత్య దేశాల్లో పిల్లలు అలా చేయకుండా వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తుంటే, And in India, we are trying to promote it. మన దేశంలో ప్రభుత్వం వారు మనకి ఇది చేయమని నేర్పుతున్నారు. Brothers and sisters, this is a dangerous game. ఇది ఒక చాలా భయంకరమైనటువంటి ఆట అండి. So this experience is actually nothing but you can induce that experience through even choking game. ఇది ఈ అనుభూతి ఏదైతే ఉందో అదే ఆసనం ఏమీ కాదు. ఈ ఆట ఆడి కూడా ఇలాంటి అనుభూతి పొందొచ్చు. Now, this is standing upside down, Kejari Mudra. మరి ఉల్టాగా ఉండటము, కేకారి ముద్ర, ఈ రెండు చూసాం. This is another of their great exercises that they promote. ఇది ఇంకొక ఎక్సర్సైజ్ మనకు గవర్నమెంట్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఇది చూడండి, Pranayama. దీన్ని ప్రాణాయామం అంటారు. Now again, the principle behind the pranayama is simple. ప్రాణాయామంలో ఉన్నటువంటి సిద్ధాంతం కూడా ఇదే, చాలా చాలా సులువైందే. I am reading it. నేను చదువుతున్నాను వినండి. Hatha Yoga Pradipika chapter 2. హఠయోగ ప్రదీపిక 2వ అధ్యాయము. It says, as long as the air remains in your body, నీ శరీరంలో ఎంత కాలం అయితే మరి వాయువు లేకపోతే గాలి ఉంటుందో you are alive. అంతవరకు బ్రతికే ఉంటావు. So if your breathing stops, నీ శ్వాస కనుక ఆగిపోతే then you are dead. అప్పుడు చనిపోతావు. So with this principle, they invented a concept. కనుక ఒక కాన్సెప్ట్ ను వాళ్ళు కనుగొన్నారు. They said, if you can keep the air in your body for a long time, శ్వాస తీసుకున్న తర్వాత ఆ గాలిని వాయువుని ఎక్కువసేపు కనుక మీ శరీరంలో ఉంచుకుంటే you can increase your life. మీ జీవితము లేకపోతే మీ ఆయుష్ పెరిగిపోతుంది. So they breathe, కనుక లోపలికి గాలి పీల్చుకుంటారు. they hold the breath in their body ఆ వాయువును అలాగే శరీరంలో చాలా సేపు పెట్టుకుంటారు. to increase the life. తద్వారా ఆయుష్ పెరుగుతుంది అని అంటారు. Do you think that your life will be increased by this? మీరేమంటారండి, అలా ఆయుష్ పెంచుకోవచ్చు అంటారా? They think that the human body is like a balloon. వాళ్ళేమనుకుంటారు అంటే ఈ మానవుని శరీరము ఒక బెలూన్ లాంటిది, ఊపిరిగుడ్డ లాంటిది అనుకుంటారు. If you keep the air inside, the balloon is alive. మీరు లోపలే కనుక వాయువును ఉంచితే వాయువు లోపల ఉన్నంత వరకు ఆ బెలూన్ లేకపోతే ఊపిరిగుడ్డ కూడా బతికే ఉన్నట్టుగా కనిపిస్తుంది. If you release the balloon, then you are gone. అందులో నుంచి గాలి వెళ్ళిపోతే చచ్చిపోయినట్లే. Now this is what the exercises is all about. ఇదే ఈ ప్రాణాయామం అన్నటువంటి ఎక్సర్సైజ్ అంతా ఇదేనండి. Now again in pranayama, Pastrika pranayama is actually following the same concept. ఈ ప్రాణాయామంలో ఆస్తిక ప్రాణాయామం అని కూడా ఇంకొకటి ఉంది, అది కూడా ఇదే సిద్ధాంతం నేర్పిస్తుంది. Again, it's another choking game. ఇది కూడా ఇంకొక రకంగా చెప్పాలి అంటే చోకింగ్ గేమ్ లాంటిదే. Because when you inhale and hold the breath, ఎందుకంటే మీరు గాలి పీల్చుకున్న తర్వాత దాన్ని బయటకు పంపించకుండా గట్టిగా పట్టుకుంటే, or when you inhale and exhale very fast, చాలా త్వరగా శ్వాస తీసుకోవడము వదలటము చేస్తే, when you inhale and exhale very fast, చాలా త్వరగా శ్వాస పీల్చుకోవడం వదలటం చేస్తే, we think that the oxygen is increasing. No. దాని ద్వారా మనకు ఆక్సిజన్ ఎక్కువ దొరుకుతుంది అని అనుకుంటున్నారా? అస్సలు కాదు. Carbon dioxide will increase. నిజానికి చెప్పాలంటే కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది.
You can go back and check it. మీరు తిరిగి వెళ్ళి కావాలంటే ఒకసారి పరీక్షించి చూడండి. You can ask somebody from a medical field. మరి మెడికల్ ఫీల్డ్ నుంచి ఉన్నటువంటి వారిని ఎవరైనా అడిగి చూడండి. So Bhastrika Pranayama actually achieves the same purpose of choking game. భాస్త్రిక ప్రాణాయామం కూడా ఈ చోకింగ్ గేమ్ లాంటిదే, దాన్నే ఇది కూడా ప్రమోట్ చేస్తోంది. Now if you do Bhastrika Pranayama భాస్త్రిక ప్రాణాయామం కనుక చేస్తే and if you it will over a period of time you will get Kundalini. కొంతకాలం తర్వాత Kundalini. కొంతకాలం తర్వాత కుండలిని సంపాదించుకుంటాం. So again people get a great experience, right? అంటే ప్రజలు ఒక గొప్ప అనుభూతిని పొందుతున్నారు కదా ఇక్కడ. Now the great experience is similar to the choking game. ఈ అనుభూతి ఏదో కాదు, ఆ గొంతులు నూరుకోవడం అనుభూతి ఉంది కదా, అలాంటిదే. Now we have seen how to cleanse the body, how to cleanse the channels, మనం ఇప్పుడు ఆ ప్రవాహాలను ఏ విధంగా శుభ్రపరచుకోవాలో చూసుకున్నాం, how to save the nectar, మన అమృతాన్ని ఎలా కాపాడుకోవాలో చూసుకున్నాం, and how to save the air. తర్వాత మన గాలి ద్వారా ఏ విధంగా మనం శుభ్రపరచుకోవాలి, మన శరీరంలో ఎలా దాన్ని కాపాడుకోవాలి గాలిని అని చూసాము. Now the remaining there are more exercises. ఇంకా ఎక్కువ ఎక్సర్సైజ్లు ఉన్నాయండి. Now whatever I am going to say, it is from the text. నేను చెప్పే ప్రతి విషయం కూడా ఆ పుస్తకాల్లో నుండే. And as brother Bibu rightly said, I cannot apologize for what they have written. మరి బిబ్బు గారు ఇంతకు ముందు చెప్పినట్లుగా వాళ్ళు రాసిన దానికి మేమైతే క్షమాపణ చెప్పలేం కదా. Because I will not be reading it, I will be only highlighting it, because even I am embraced even to speak about it. నేను దాన్ని చదవను ఉన్న విషయాలను కేవలం మీ ముందు ఉంచాను. ఎందుకంటే చదవటం కూడా నాకు సిగ్గుగా ఉంది. Because it's all full of immoralities. ఎందుకంటే అందులో చాలా విషయాలు అనైతికంగా ఉన్నాయి. Here it speaks about Vajroli Mudra. ఇక్కడ వజ్రోలి ముద్ర గురించి రాయబడింది. In Vajroli Mudra, వజ్రోలి ముద్రలో ఏమవుతుంది అంటే it says that okay, you a willing woman, any willing woman, any woman who is willing, ఎవరైనా సరే ఒక స్త్రీ చేయాలి అని అనుకుంటే, and then you have relationship with her, ఆమెతో ఒక లైంగిక సంబంధం కలిగి ఉంటుంది, and then you take the discharge back to the male organ. ఆ తర్వాత విడిచిపెట్టినటువంటి డిశ్చార్జ్ తిరిగి మీలోకి తీసుకోండి. It is there in Hatha Yoga Pradipika chapter 3. ఈ హఠ యోగ ప్రదీపిక 3వ అధ్యాయంలో ఇలా రాయబడింది. మరి So it says that by this you are saving nectar again. ఇలా చేయడం ద్వారా నీ అమృతాన్ని కాపాడుకుంటున్నావు అని నేర్పిస్తున్నారు. It is there in the text. అది వారు రాస్తున్నటువంటి పుస్తకాలలో ఉంది. Now do you want to teach your children Hatha Yoga? మరి ఇప్పుడు చెప్పండి, హఠ యోగం మీరు నేర్పించాలనుకుంటున్నారా మీ పిల్లలకి? If you introduce your children to Hatha Yoga, మీరు హఠ యోగం కనుక నేర్పిస్తే మీ పిల్లలకి, you are making them stand on a slippery slope. మీరు ఏం చేస్తున్నారు అంటే జారిపోవడానికి చాలా సులువుగా ఉండేటటువంటి ఒక ప్రదేశంలో వాళ్ళు పెడుతున్నారు. So once you teach them Hatha Yoga, ఒక్కసారి హఠ యోగం గురించి వాళ్ళకి చెప్తే they will go and check all these things on their book. These books are now available free. These books are available for 50 rupees also. మిగిలిన విషయాలన్నీ వాళ్ళంతా వాళ్ళే నేర్చుకుంటారు. మరి చాలా ఉచితంగా 50 రూపాయలకు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఈ పుస్తకాలని. And this says that this is the ultimate mudra. మరి ఈ ముద్ర అన్నిటికంటే చాలా గొప్ప ముద్ర అని అంటున్నారు. If you can't do any of the other things also, if you can do this, then you have achieved. మిగిలిన విషయాలు చేసినా చేయకపోయినా ఇది కనుక చేస్తే మీరు తప్పకుండా మీరు పొందుతారు అని చెప్తా ఉంది. Now again from Hatha Yoga Pradipika, హఠ యోగ ప్రదీపిక నుంచి ఇంకొక విషయం చూడండి. there are other mudras. ఇంకా ముద్రలు ఉన్నాయి. Again it is so, I am so ashamed to speak about such things. దీని గురించి మాట్లాడటము అసలు నాకు చాలా సిగ్గుగా ఉంది. But the only reason that I am speaking is because it is going to be taught to our children. ఎందుకు నేను మాట్లాడుతున్నాను అంటే మన పిల్లలకు ఇదే నేర్పిస్తున్నారు. This yoga is introduced in our schools. మన బడుల్లో ఇది నేర్పిస్తున్నారు. This yoga is introduced in the offices. మన ఆఫీసుల్లో ఇది నేర్పిస్తున్నారు. Because they are introducing it, we are reading the text. వాళ్ళు మన పైన రుద్దుతున్నారు కాబట్టి ఈ పుస్తకాలను మనం ఇప్పుడు చదువుతున్నాం. Now this says that the discharge should be mixed, the male discharge should be mixed with the cow dung and then applied to the body. ఇక్కడ ఈ ముద్ర ఏముంటుంది అంటే పురుషుని శరీరంలో నుంచి లైంగికంగా బయటకు వచ్చినటువంటి ఆ లిక్విడ్ ను పేడతో కలిపి ఒంటికి రాసుకోవాలి అని ఉంది. So all these things are taught in the Hatha Yoga. ఇవన్నీ కూడా హఠ యోగంలో నేర్పించారు.
Do you want to learn? Do you want to go and do Hatha Yoga now? మీరు చెప్పండి అదోగా చేస్తారండి? Do you want to do Patanjali Yoga? పతంజలి చేస్తారా ఇప్పుడు మీరు? My brothers and sisters, it is marketed in a different way. సహోదరులారా విషయం గుర్తుపెట్టుకోండి, దీని మార్కెటింగ్ వేరే రకంగా జరుగుతూ ఉంది. For example, Sadhguru, you must have all heard about Sadhguru, Jaggi Vasudev. మీరు సద్గురు జగ్గి వాసుదేవ్ గారి గురించి వినే ఉంటారు. So we know now that there is a moon in the head, there is a sun in the stomach. We all know that. మనందరికీ తెలుసు, మన ఇద్దరు చదివిన ప్రకారంగా మన తలలో ఒక చంద్రుడు ఉన్నాడు, పొట్టలో ఒక సూర్యుడు ఉన్నాడు అని. Now when Sadhguru Jaggi Vasudev speaks about it, వీటి గురించి సద్గురు జగ్గి వాసుదేవ్ గారు మాట్లాడారనుకోండి, he says it is genetic re-engineering. ఆయన ఏమంటాడు అంటే ఇది జన్యుపరమైన రీఇంజనీరింగ్ అంటాడు. He says there is a sun outside, ఆయన అంటాడు బయట ఒక సూర్యుడు ఉన్నాడు, there is a moon outside, బయట ఒక చంద్రుడు ఉన్నాడు, and you are taking energy directly from them. వారి నుంచి ఈ శక్తిని మీరు డైరెక్ట్ గా పొందుతున్నారు. But that is not what is said in the text. కానీ అలా రాస్తుందా మనం చదివిన దాంట్లో? So they give a twist to everything, కాబట్టి రాసిన ప్రతిదానికి ఒక మెలిక పెట్టేసి, because if they speak their books, ఎందుకంటే వాళ్ళ పుస్తకాలు కనుక చదివారనుకోండి అందరి ముందు, even a common sensical Hindu will reject it. మామూలు సామాన్య జ్ఞానం ఆయన చెప్పేస్తాడు. That is why Maharishi Dayananda Saraswati rejected it. Swami Vivekananda rejected it. వివేకానంద గారు కూడా దాన్ని అందుకనే వదిలేశారు. Swami Vivekananda rejected the Hatha Yoga. స్వామి వివేకానంద గారు చించి పారేశారు. He even compared it to Satan. ఆయన నిజానికి సాతానుతో కూడా పోల్చి చెప్పాడు. But unfortunately, what their gurus have rejected is now imposed upon our children. ఏమిటంటే మన దేశంలో ఎవరైతే వాళ్ళ గురువులు ఏదైతే వదిలిపెట్టారో అది మన పిల్లల పైన ఎత్తుతున్నారు. Why should we do it? ఎందుకు చేయాలి మనం? We will not do it. మనం చేయము. Our body is a living sacrifice for the Lord. మన దేహము దేవుని కొరకు సజీవమైనటువంటి బలియాగం. We will not submit our body to these heathen practices. మనము ఇలాంటి దయ్యపు ఆచారాలను ఎన్నటికీ తలకెది లేదు. There is nothing scientific in this. ఇందులో ఎలాంటి శాస్త్రీయమైన సైన్స్ పరమైన విషయం లేదు. Now you might say, మీరు అనొచ్చు, oh, they have understood the concept wrong, but if you do those exercises, there might be some benefit to the body. మీరు అనొచ్చు వాళ్ళు దాని వెనుకున్నటువంటి సిద్ధాంతాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు, కానీ ఈ ఎక్సర్సైజెస్ చేసే మనకు మంచిదే కదా అని అనొచ్చు. Now before I go to the scientific experiments, real scientific evidence for this yoga, నేను సైన్స్ పరంగా ఉన్నటువంటి రుజువులు మీకు చెప్పడానికి ముందు యోగా గురించి, now let me say that all the exercises, some of the exercises they copied it from the modern gym also. మరి ఈ రోజు మనకు ఉన్నటువంటి జిమ్నేషియం జిమ్ఖానాల్లో వచ్చే ఈ విషయాలన్నీ తీసుకున్నారు అనేది నా అభిప్రాయం. Because in Hatha Yoga there are only 84 exercises. హఠయోగంలో కేవలం 84 మాత్రమే ఎక్సర్సైజ్ ఉన్నాయి. But if you look at their books, there are 101, 200 exercises also. కానీ ఈ రోజు కనుక వాళ్ళ పుస్తకాలు చూస్తే 100కి 200 పైగా కూడా ఎక్సర్సైజ్లు ఉన్నాయి. Now Hatha Yoga actually, though it mentions there are 84, they actually list out only 32. 84 ఉన్నాయని చెప్పినా కానీ 32 మాత్రమే లిస్ట్ అవుట్ చేస్తుంది హఠయోగ. Now this same question was asked to this great yoga gurus. ఈ యోగా గురువుని ఇదే ప్రశ్న అడిగారు. This Tirumala Krishnamacharya. తిరుమల కృష్ణమాచారి గారిని అడిగారు. He was asked, where did you get all the other exercises? We are not seeing it in the book. ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి మిగిలిన ఎక్సర్సైజ్లన్నీ ఈ పుస్తకంలో లేదని అడిగారు. He said there is a book called Yoga Rahasya. ఆయన అన్నారు యోగేశియా అని ఒక పుస్తకం ఉందండి. His own disciple asked him. ఈ యోగ రాష్ట్రం నుంచి మేము తీసుకున్నాము. Srivatsava Ramaswamy asked him. ఈ శ్రీవత్సవ రామస్వామి కూడా అడిగారు. And this Krishnamacharya said, కృష్ణమాచార్య గారు ఏం చెప్పారంటే, it is there in Saraswati Mahal Library in Tanjore. తాంజూరులో సరస్వతి మహాలైబ్రరీలో ఉందని చెప్పారు. The poor disciple, ఈయన పాపం ఈ శిష్యుడేమో the believing the guru, గురువు చెప్పింది వినేసి he called up that library ఆ లైబ్రరీకి వెళ్ళిపోయి, and asked, can I get a copy of that Yoga Rahasya? అయ్యా యోగ రాష్ట్రం గురించి పుస్తకం నాకు ఇస్తారా అని అడిగాడు. Librarian said there never existed such a book in this ఆ library. లైబ్రరీలో ఆయన అన్నాడు, అలాంటి పుస్తకం లేనే లేదు ఇక్కడ అన్నాడు. The poor disciple came back to that guru ఈ శిష్యుడేమో పాపం పరిగెట్టుకుంటూ మళ్ళీ వచ్చి అయ్యగారి దగ్గరికి and told this to the guru. మరి గురువు గారికి చెప్పారు, ఇలా ఇలా ఉందండి ఇలా అన్నాడు. Guru just smiled and ignored it. ఆయన ఒక నవ్వు నవ్వేసి వదిలిపెట్టేశాడు. Again, Pattabi Joyce. ఆ తర్వాత పట్టాభి జోయిస్ గారి దగ్గరికి చూడండి. He was also asked, where did you get all the other exercises? Okay, we can see some of the exercises in your book, but what about the other exercises? ఆయన కూడా అడిగారు, అయ్యా 32 మేము చూస్తున్నాము, మిగిలినవన్నీ ఎక్కడి నుంచి
తీసుకొచ్చాడని అడిగారు. He said there is another book called Yoga Kurunda. ఆయన అన్నాడు ఇంకొక పుస్తకం ఉందండి, అది యోగ బృందా అని ఉంది. So this time his disciples asked him, can we get a copy of that book? ఆ యోగ బృందకు సంబంధించిన పుస్తకం మాకు ఏమైనా దొరుకుతుందా అని ఆయన శిష్యుడు అడిగాడు. And this guru said that the ant ate it, so he doesn't have a copy now. ఆయన అన్నాడు అది చీమలు తినేసేయండి, ఇప్పుడు లేదు అది అన్నాడు. Even the ants will be shocked by seeing such an accusation against them. చీమలు కూడా బాధపడతాయి, మామూలుగా అనవసరమైన నిందేస్తున్నావు. This is what they do. ఇది వాళ్ళు చేసేది Deception, deception, deception. మోసం మోసం మోసం. Now, like, if you look at it, ఇప్పుడు ఒకసారి చూడండి, the first photo మొదటి చిత్రం ఫోటో మీకు ఏదైతే కనిపిస్తుందో is taken in April 1889. అది 1889 ఏప్రిల్లో తీసుకున్నారు. That is a Western exercise. అది పాశ్చాత్యులు చేసేటటువంటి ఎక్సర్సైజ్. The second photo is taken in 1966. ఇది రెండవ ఫోటో కనుక మీరు చూస్తే 1966లో తీసుకున్నారు. So where did this exercise come from? ఇది ఇప్పుడు చెప్పండి ఎక్సర్సైజ్ ఎక్కడి నుంచి వచ్చిందంటారు? Our ancient gurus taught us, right? మనం చాలా పాతకాలం నుంచి నేర్పుతున్నారు మన గురువులు. Again same. ఆ తర్వాత చూడండి, The first one is 1889 is Western, 1966 is Eastern. ఈ ఎక్సర్సైజ్ చూడండి, 1889లో పాశ్చాత్యులు చేశారు, 1966లో వీళ్ళు చేశారు. Again, ఇంకొకటి 1889 Western, 1966 Eastern. 1889లో పాశ్చాత్యులు, 1966లో మనవాళ్ళు. So you understood, correct? ఇప్పుడు మీకు అర్థమైంది కదా? If you keep your hand like this, then you are Western. మీరు కనుక మీ చేతులు ఇలా కట్టుకున్నారు అనుకోండి, మీరు పాశ్చాత్యులు. If you do like this, then you are doing an ancient yoga. అదే చేతులు ఇలా పెట్టారనుకోండి, మీరు చాలా సనాతనమైనటువంటి యోగం చేస్తున్నారు. This is all deception. దీన్నే మోసం అంటారు. Now, before I go to the scientific evidence, నేను ఈ శాస్త్రీయంగా ఉన్నటువంటి సైంటిఫిక్ రుజువులకు వెళ్ళడానికి ముందు let me give a very few words about Surya Namaskar. కొన్ని మాటలు మాత్రమే సూర్య నమస్కారాల గురించి చెప్తాను. Surya Namaskar is another very controversial thing. సూర్య నమస్కారాలు కూడా ఇప్పుడు చాలా కాంట్రవర్షియల్ గా ఉన్నాయి మీడియాలో. But Surya Namaskar, as it clearly says in Bihar School of Yoga, it says that it was recently added to the yoga. It was not originally part of the yoga. బీహార్ స్కూల్ ఆఫ్ యోగాలో చాలా స్పష్టంగా ఏం చెప్పారు అంటే, ఈ సూర్య నమస్కారాలు చాలా కొద్ది కాలం క్రితమే యోగంలోనికి జతపరిచారు, ఇంతకు ముందు దేవుడు చెప్తున్నారు. Now, what is the reference of Surya Namaskar in the Hindu scriptures? మరి ఈ హైందవ సాహిత్యంలో సూర్య నమస్కారాల గురించినటువంటి ఏదైనా ఉటంకించారా ఏమైనా ఎక్కడైనా? We know about Hanuman. హనుమంతుడు Once Hanuman tried to swallow the sun, ఆయన ఒకరోజు ఈ సూర్యుడిని మింగేయాలని ప్రయత్నం చేశారు. but then the sun was rescued. కానీ ఈ సూర్యుడిని కాపాడారు అనుకోండి. Later, Hanuman understood that the sun knows the Vedas completely. తర్వాత ఆయనకు అర్థమైంది వేదం అన్ని కూడా సూర్యుడికి తెలుసు అని. So Hanuman went and asked Surya, "Can you teach me Vedas?" కనుక హనుమంతుడు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు వేదం నేర్పించండి అని అడిగాడు. Now you should know that the sun is actually revolving around the Mount Meru, Sumeru. We know about the Mount Meru now. మీరే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే సుమేరు పర్వతం చుట్టూ ఈ సూర్యుడు తిరుగుతూ ఉన్నాడు కదా. So sun said, "You cannot run along with me. I don't have time to sit and reach, but if you have to learn, you have to run along with me." నాతో పాటు పరిగెట్టలేను, నేను ఈ పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటాను, నువ్వు ఒకవేళ నేర్చుకోవాలి అంటే నా దగ్గర కూర్చోవాలి కదా, మరి ఎలా నువ్వు నేర్చుకుంటావు అని అడిగారు. Hanuman said, "No problem, I'll run along with you." ఆయన పర్వాలేదండి, నేను పరిగెడతాను మీతో పాటు. So in 7 days, ఒక 7 రోజుల్లో the Surya taught everything to Hanuman. సూర్య భగవానుడు హనుమంతులకు మొత్తం వేదం నేర్పించాడు. Now after the 7th day, 7 రోజుల తర్వాత Hanuman asked Surya, "What should I give it as Guru Dakshina?" మరి నేను గురుదక్షిణగా మీకు ఏమి ఇచ్చుకోవాలండి అని అడిగారు. Surya was very pleased with Hanuman. సూర్యుడు చాలా సంతోషపడిపోయాడు. He said, "Such a disciple itself is the Guru Dakshina. I don't need any Guru అయ్యా, Dakshina." నాకు ఇలాంటి శిష్యుడు దొరకటమే ఒక మహాభాగ్యము, నువ్వు నాకు ఇవ్వాల్సింది ఏమీ అవసరం లేదు అని చెప్పాడు. Then Hanuman said, ఎందుకు హనుమంతుడు అన్నారు, "I will do, whenever I see the sun, I will do namaskar for you." ఎప్పుడు నేను సూర్యుని చూసినా కానీ మీకు నేను నమస్కారం చేస్తాను. That is how the Surya Namaskar started. అదే సూర్య నమస్కారం అంటే. Now I am not the descendant of Hanuman. నేనేమి హనుమంతుడి వంశంలో పుట్టలేదు.
nor I am a disciple of Hanuman, నేను హనుమంతులకు శిష్యుడిని కాదు, then why should I do Surya Namaskar? నేను ఎందుకు సూర్య నమస్కారం చేయాలండి? Surya hasn't taught me anything. సూర్యుడు నాకేమీ నేర్పించలేదు. Those who have been taught by the Surya from Hanuman to them, if they want to do Surya Namaskar, let them do, but I cannot do. మరి సూర్యుడు హనుమంతులకు నేర్పించిన విషయం హనుమంతుడు వేరే వాళ్ళకి ఎవరైనా నేర్పించి ఉంటే ఆ వేదాభ్యాసం వాళ్ళు చేయమనండి, మాకు ఇబ్బంది లేదు. కానీ మేమేమి ఏ వేదాభ్యాసమో ఆయన నుంచి నేర్చుకోలేదు, మేమెందుకు చేయాలి? But even this traditional Surya Namaskar, కానీ ఈ రోజు ఉన్నటువంటి సాంప్రదాయకమైనటువంటి సూర్య నమస్కారాలు ఏవైతే ఉన్నాయో it was not an exercise. అవి కూడా ఏ ఎక్సర్సైజ్ కావండి. It was converted into an exercise form ఎక్సర్సైజ్ యొక్క రూపంలోకి మార్చబడి by a king in Pune in the 20th century. మరి ఈ ఒక పూణేలో ఉన్నటువంటి ఒకనొక రాజు చేత చేయబడింది అలా. His book, The 10-Point Way to Health, he says that. అది మంచి ఆరోగ్యం కలిగి ఉండటానికి 10 నియమాలు అన్నటువంటి ఆయన పుస్తకంలో ఈ మాటలు ఉన్నాయి. He has a chapter called Evolution of Surya Namaskar. ఆయన సూర్య నమస్కారాలు ఏ విధంగా ఉద్భవించాయి అనే విషయం గురించి కూడా రాశాడు. And in that chapter, he says what all changes he did. ఆయన ఎలాంటి మార్పులు చేతులు చేశాడో కూడా ఆయన చెప్పాడు. He says this. ఆయన ఇలా అంటున్నాడు, Before he changed it, ఆయన మార్చడానికి ముందు if you want to bow, నువ్వు ఒకవేళ వంగాలనుకోండి, you can bow like this. అలా కూర్చున్నట్టుగా వంగొచ్చు. You can bend your knees. నీ మోకాళ్ళు వంచొచ్చు. He says, I made it that you should not bend. You should bow you should touch your feet without bending your knees. నేను ఆరోగ్యకరంగా ఉండడానికి ఏం నేర్పించాను అంటే మీ మోకాళ్ళకు బదులు మీ నడుము వంచండి ఏం నేర్పించాడు. Now, if you bend your knees, is it an exercise? మీ మోకాళ్ళు కనుక ఉంచితే అది ఎక్సర్సైజ్ అండి. Even I can do that. నేను కూడా చేయగలనది. But if you don't bend your knees, then it is an exercise. నీ మోకాళ్ళు వంచకుండా ఉన్నటువంటి వస్తువులు తీసుకున్నారనుకోండి, అది ఎక్సర్సైజ్, అది మీకు ఉపయోగం. So he says that he converted all these things from the traditional Surya Namaskar. ఆయన అంటున్నాడు, మరి నేను మామూలుగా ఉన్నటువంటి పాతకాలం నుంచి వచ్చినటువంటి సూర్య నమస్కారాన్ని మార్చి ఈ విధంగా చేశాను అని ఆయన స్వయంగా చెప్తున్నాడు. So any benefit that they show is not part of the traditional Surya Namaskar. It was actually changed by this Pune king. మరి ఆ సూర్య నమస్కారంలో ఉన్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చిన తర్వాతనే ఆరోగ్యకరంగా మారాయి. ఇంతకుముందు పాతకాలం నుంచి వచ్చిన కేవలము ఇలాంటి ఉపయోగం లేదు. Now let me very quickly చాలా త్వరగా let me check whether there are any scientific benefits in doing this yoga. ఇలాంటి యోగం చేయడం ద్వారా ఏదైనా సైంటిఫిక్ బెనిఫిట్ ఉందా, మనకు ఉపయోగం ఉందా అనే విషయాన్ని, Because many of our friends will say, ఎందుకంటే మన చాలా మంది స్నేహితులు అనవచ్చు, probably what all you said is correct. మీరంతా ఒకవేళ నిజమే అయ్యొచ్చండి, That might be the traditional stories. వాళ్ళ సాంప్రదాయంగా ఉన్నటువంటి కథలవచ్చు. But when I am doing it, I am getting health benefits. చూడండి, నేను చేసేటప్పుడు మాత్రం నాకు ఆరోగ్యం బాగానే ఉంది కదా. So why you forget about all the other things? అన్నీ విడిచిపెట్టేసేయండి. You only do these exercises without thinking about any of those things. అన్నిటినీ అసలు మీ మైండ్ లో ఉంచుకోకుండా మీరు ఈ ఎక్సర్సైజ్ చేయండి. Is there any benefit for it? మరి దానికి ఏదైనా బెనిఫిట్ ఉందేమో చూద్దాం. So first we will look at the physical fitness. మొట్టమొదటిగా మరి భౌతికంగా మన కాయానికి రావాల్సినటువంటి చురుకుదనం వస్తుందా అని చూద్దాం. There is a measurement called VO2 max. VO2 max అనే ఒక పద్ధతిలో దాన్ని కొలవచ్చు. Now VO2 max is not invented to or discovered to invalidate yoga. చూడండి, VO2 max అనేది యోగాను విశ్లేషించడం కోసం కనిపెట్టినవి కాదండి. The VO2 max is used in US Army. అమెరికా యుద్ధం చేసే వాళ్ళు అమెరికాలో ఉంటారు కదా, సైనికులు వాళ్ళ మధ్యన ఉపయోగిస్తారు. For to check the physical fitness of the US Army, they apply the criteria of VO2 max. VO2 max ద్వారా వాళ్ళు శారీరకంగా దృఢంగా ఉన్నారా లేదా అన్న విషయాన్ని కనుక్కోవడం కోసం ఉపయోగిస్తారు. Even our army, Indian Army, runs for 2-3 kilometers to check the VO2 max. That is one of the purposes. VO2 max ను మన భారతదేశంలో కూడా ఈ సైనికులు ఉపయోగిస్తారు. 2 కిలోమీటర్లు పరిగెత్తి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత దృఢంగా ఉన్నారు అన్న విషయాన్ని పరీక్షించడం కోసం. Now if you Google it, మరి గూగుల్ చేయండి ఒకసారి. you will find many researchers which says that yoga is good for VO2 max. VO2 max గూగుల్ చేస్తే కనుక యోగా చేసే వాళ్ళలో VO2 max చాలా బాగుంటుంది అన్నటువంటి ఫలితాలే మీకు వస్తాయి.
వస్తాయి. But the problem is this: కానీ అందులో ఉన్నటువంటి సమస్య చూడండి, a scientific experiment ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ జరిగింది, ప్రయోగం జరిగింది. should be done in a controlled environment. ఆ ప్రయోగం ఎప్పుడు కూడా ఒక నియంత్రించబడినటువంటి ఎన్వైరన్మెంట్ లో జరగాలి. Again, it should be double blind. Neither the researcher nor the participant should know why they are doing it. ఈ రీసెర్చ్ చేసేవాళ్ళు, దాంట్లో పాల్పొందే వాళ్ళు అందరికీ తెలియకూడదు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని. So, a controlled environment, a double blind experiment is considered as the best scientific evidence. మరి నియంత్రించబడినటువంటి ఎన్వైరన్మెంట్ లో ఈ విధంగా తెలియకుండా చేసేటటువంటి ప్రయోగం ఏదైతే ఉందో దాన్నే చాలా మంచి ప్రయోగం అని పరిగణిస్తారు. For example, if you are coming to that experiment, ఉదాహరణకు ఈ ప్రయోగానికి మీరు వస్తున్నారు అనుకోండి, if you are running from your home and coming to do the experiment, మీరు ఇంటి దగ్గర నుంచి పరిగెట్టుకుంటూ ఇక్కడికి వచ్చి ఆ ప్రయోగం చేయాలనుకుంటున్నారు. probably your running helped, not the yoga. మీరు పరిగెడుతున్నారు కానీ యోగా చేయడం లేదు. So it has to be done in a controlled environment to rule out all the other factors. ఆ విధంగా మనసులో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టే విధంగా ఎవరికి తెలియని విధంగా చేసేదాన్నే చేయాలి ఇలాంటి ప్రయోగాలు. So in 2007 they did it. 2007లో వాళ్ళు చేశారు. Columbia University researchers, కొలంబియా యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిశోధకులు the participants from the best of the yoga centers, మరి యోగా సెంటర్లలో ఉన్నటువంటి చాలా మంచి వాళ్ళని పట్టుకొచ్చారు. it was done in a metabolic chamber. ఒక మెటబాలిక్ చేంబర్ లో చేశారు. It was done as the one of the best experiments to settle this question for once and for all. ఈ ప్రశ్నను ఒక్కసారిగా మొత్తాన్ని రుజువు చేయడం కోసం ఒక